నా బర్త్‌డేకి నేను ఎలా రెడీ అయ్యాను ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే నేను మీతో ఒక షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా వెయిట్ లాస్ జర్నీ గురించి. చాలామందికి నా వీడియోస్ చూసిన వాళ్ళకి అర్థమవుతది. లాంగ్ వీడియోస్ చూసిన వాళ్ళకి నేను 90 కేజెస్ నుంచి 68 కేజెస్‌కి ఎలా వచ్చాను అనేది నేను డైట్ ప్లాన్స్ కూడా అన్నీ ఇంక్లూడ్ చేశాను. అయితే నేను ఇప్పుడు చెప్పాలనుకుంటుంది ఏంటంటే నేను 90 కేజెస్‌కి అసలు ఎలా వచ్చాను? ఎందుకు అంత లావు పెరగాల్సి వచ్చింది? తర్వాత ఎలా నేను ఓవర్‌కమ్ చేశాను? నాకు వచ్చిన హెల్త్ ఇష్యూస్ ఏంటి అన్నది ఒక సిరీస్ వైస్‌గా చెప్పాలనుకుంటున్నాను. ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటారో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్కి అయితే లైక్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి నేను లావ్ అయితే పెరిగిపోయానండి. కరోనా టైంలో నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. సో నాకు బెడ్ రెస్ట్ చెప్పారు డాక్టర్స్. ఇంకా అందుకని చెప్పి ఇంట్లో పనులు ఎక్కువగా ఏం చేయలేదు. మా హస్బెండే నన్ను కేర్ టేక్ చేశారనమాట. చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. నాకు ఎలాంటి పనులు ఏమి చేసేదాన్ని కాదు. సో దానివల్ల కొంచెం నేను వెయిట్ పెరిగిపోయాను. ప్రెగ్నెన్సీలో అందరం కొంచెం వెయిట్ పెరుగుతాం కదా, కానీ నేను దానికన్నా ఎక్కువగా పెరిగిపోయాను అనమాట. సో చెప్పాను కదా, ప్రెగ్నెన్సీ తర్వాత నేను వెయిట్ అయితే పెరిగిపోయాను. ఉన్నదానికన్నా కొంచెం ఎక్కువగా పెరిగిపోయాను అనమాట. సో దానివల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నేను కరెక్ట్గా వాకింగ్ చేసేదాన్ని కాదు, ఎక్కువసేపు రెస్ట్లో ఉండేదాన్ని, ఫుడ్ బాగా తీసుకునేదాన్ని, క్యాలరీ అసలు కంట్రోల్ అనేది ఏం లేదనమాట. నచ్చిన ఫుడ్, ఇష్టమైన జంక్ అలా తీసుకునేదాన్ని. సో దాన్ని బట్టి ఇంకా చాలా లావ్ అయితే అయిపోయాను. నాకు అంత వెయిట్ పెరగడం వల్ల నాకు కాళ్ళు బాగా పెయిన్ వచ్చేవన్నమాట. కాళ్ళు కింద పెడితే మడిమలు అయితే చాలా పెయిన్ వచ్చేసేవి. అంత వెయిట్ అయితే పెరిగిపోయాను. ఇంకా అసలు కొంచెం గట్టిగా మాట్లాడినా కూడా ఆయాసం రావడము, అసలు శ్వాస సరిగ్గా రాకపోవడము అని ఇట్లాంటివన్నీ నేను ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఫేస్ చేశాను. కానీ వెయిట్ లాస్ అవుదామంటే ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో వెయిట్ లాస్ అవ్వడం కూడా మంచిది కాదు అని చెప్పారనమాట. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో ఎంత వెయిట్ లాస్ అవుదాం అనుకున్నా కూడా అయ్యేదాన్ని కాదనమాట. అసలు నైట్ ఒక 2 చపాతీస్ తిని పడుకుందాం అనుకున్నా కూడా మధ్యరాత్రి చాలా ఆకలి అయ్యేది. సో ఇంకా అలా నాకు ఫుడ్ మీద కంట్రోల్ లేకుండా పోయింది. ఇంకా సరేలే, కొంచెం ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ అయిపోయిన తర్వాత వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనేసి అనుకున్నాను. అందుకని చెప్పి ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి డైట్ కంట్రోల్ కానీ అలా ఏం లేదనమాట. ఇంకా కరోనా టైం అవ్వడం వల్ల మనకి బయటికి వెళ్ళి వాకింగ్ చేయడము అట్లా ఏం లేదు. ఇంట్లో కూడా చాలా బద్ధకంగా ఉండేది. ఏదైనా ఎక్సర్సైజ్ కానీ వర్కౌట్స్ కానీ చేయాలి అంటే ఇంకా దాంతో కొంచెం వెయిట్ పెరిగిపోయేసరికి చాలా ఆయాసం వచ్చేది. అప్పుడప్పుడు ఇలా గుండెల్లో పెయిన్ కూడా వచ్చేదన్నమాట వెయిట్ వల్ల. ఇంకా అందుకే నా వల్ల అవ్వలేదు. సో ఇంకా లావు ఉండడం వల్ల ఇలా గుండెల్లో పెయిన్లా వచ్చేసేదన్నమాట. మాట్లాడుతూ సడన్గా ఇట్లా గుండెల్లో పెయిన్ వచ్చేసేది. చాలా అంటే చాలాసేపు అలా పెయిన్ ఉండేది. శ్వాస పీల్చుకున్నా కూడా పట్టుకున్నట్టు అయిపోయేదన్నమాట. సో నేను ప్రెగ్నెన్సీ టైంలో ఇంకా ఎందుకు ఇట్లా పెయిన్ వస్తుందని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగాను. సో తను ఏం సజెస్ట్ చేసిందంటే, ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వాలమ్మా, నువ్వు వెయిట్ బాగా ఉండడం వల్ల కొంచెం మాట్లాడడానికి కూడా అలా వస్తుంది, వెయిట్ అయితే కంట్రోల్లో పెట్టుకో, కొంచెం వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేయని చెప్పారనమాట. బట్ ఎంత చెప్పినా కూడా నా వల్ల అవ్వలేదన్నమాట. ఎందుకంటే బాగా ఆకలేసేది. ఇంకా పెద్ద పాప అప్పుడు ఉండడం వల్ల ఆమెను చూసుకోవడము, ఇంకా ప్రెగ్నెంట్తో ఉండడం వల్ల ఇంకా ఆకలి బాగా వేసేది. ఇంకా వెయిట్ కంట్రోల్ చేయడం నా వల్ల కాకపోగా వెయిట్ కూడా చాలా పెరిగాను. సో దానివల్ల అలా పెయిన్ వచ్చేసింది అనమాట నాకు. అసలు ఎంత మాట్లాడినా కూడా అసలు ఆయాసం వచ్చేసేది. హలో ఫ్యామిలీ, ఇంకా డైట్ చేస్తున్నా అని చెప్పాను కదా, అంటే ఇంకా స్టార్ట్ చేయలేదు. దానికోసం అని చెప్పి గ్రాసరీస్ అని తెచ్చుకున్నాము. మా హస్బెండ్ కూడా డైట్ చేస్తా అని చెప్పారు. సో ఇంకా వెయిట్ లాస్ జర్నీ ఎపిసోడ్ 5లోకి వస్తే నాకు బాగా ఆయాసం వేసేదనమాట. అసలు నైట్ కూడా స్లీప్ అనేది ఎక్కువగా ఉండేది కాదు. వెయిట్ లాస్కి మెయిన్ రీజన్ ఫుడ్డే కాకుండా మనకి స్లీప్ కరెక్ట్గా లేకపోయినా కూడా వెయిట్ లాస్ అనేది అవ్వము, వెయిట్ గెయిన్లోనే ఉంటాం. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో కూడా నిద్ర సరిగ్గా పట్టేది కాదు. ఇంకా నిద్ర లేకపోవడం వల్ల కూడా వెయిట్ పెరిగిపోయాను. అయితే ఒకరోజు ఏంటంటే సడన్గా బాగా మెడనరాలు బాగా పెయిన్ వచ్చేసినాయి. అసలు కళ్ళు తిరిగిపోయినాయి అనమాట. ఇంకా సడన్గా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అన్నీ చెక్ చేసి నీకు హై బీపీ ఉందమ్మా అని చెప్పారు. హలో ఫ్యామిలీ, ఇక్కడ నేను మార్నింగ్ మా హస్బెండ్కి లంచ్ ప్రిపేర్ చేద్దామని చెప్పి కొర్రలు అయితే నానపెడుతున్నాను. హాఫ్ అన్ అవర్ ముందు మనం నానపెట్టేసుకొని లంచ్ అయితే వండేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఇష్టమైన కర్రీతోటి తినేయొచ్చు. మనకి రైస్ లాగే ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక్కసారి అలవాటు అయితే మీరు కూడా తింటారు. అలవాటు లేకుంటే మాత్రం కొంచెం తినాలనిపించదు అనమాట. సో ఇంకా నా వెయిట్ లాస్ సిరీస్కి వచ్చేసరికి చెప్పాను కదా, ఇంకా బీపీ బాగా హై అయిపోయి మెడనరాలు నొప్పిలేసి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్పారనమాట, నీకు బీపీ ఉంది, బాగా హై అయింది, ఖచ్చితంగా టాబ్లెట్ వేసుకోవాలి, లేకపోతే ప్రెగ్నెన్సీ టైం ఇంకా డెలివరీ టైం వరకు చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది, టాబ్లెట్ మాత్రం ఖచ్చితంగా మానొద్దు అని చెప్పి టాబ్లెట్స్ ఇచ్చారనమాట. అప్పటికే నాకు కాళ్ళు కూడా బాగా వాపు వచ్చేసాయి, వెయిట్ వల్ల పెరిగిపోయాను కదా. సో నేను ఆల్మోస్ట్ అప్పుడు 85 అలా ఉండే అనమాట వెయిట్. సడన్గా అప్పుడు డెలివరీ టైంలో 90 అలా ఏం లేను. డెలివరీ అయిపోయిన తర్వాత నేను 90 కేజెస్కి వచ్చాను. సో ఇంకా డాక్టర్ డైలీ టాబ్లెట్ వేసుకోమన్నారు కదా అని చెప్పి టాబ్లెట్స్ అయితే
హలో ఫ్యామిలీ, నేనైతే ఇవాళ బ్రేక్ఫాస్ట్ కోసం రాజ్మా ఉడకబెడుతున్నాను. కొంచెం ప్రోటీన్ రిచ్ ఉంటుంది, హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి. ఇంకా వెయిట్ లాస్ సిరీస్లోకి వస్తే నాకు బీపీ ట్యాబ్లెట్ ఇచ్చారని చెప్పాను కదా, అవి వేసుకుంటున్నాను. డాక్టర్ ఏం చెప్పారంటే బీపీతో పాటు షుగర్ కూడా వస్తుందమ్మా, వెయిట్ చాలా ఉన్నావు కదా, నువ్వు ఆల్మోస్ట్ 85-87 దాకా ఉన్నావు కాబట్టి షుగర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పారనమాట. తర్వాత మళ్ళీ చెకప్కి వెళ్తే ఏమన్నారంటే నీకు ఉమ్మనీరు బాగా తగ్గిపోయింది, ఇమ్మీడియట్గా సిజేరియన్ చేయాలి అని చెప్పారు. ఇంకా 9th మంత్ పడ్డా 1 డేకే నాకు సిజేరియన్ అనేది అయిపోయిందండి. నేను ఆల్రెడీ వెయిట్ లాస్తో చాలా సఫర్ అవుతున్నాను, వెయిట్ గెయిన్తో చాలా సఫర్ అవుతున్నాను అనమాట. అసలు చాలా ఆయాసం ఇవన్నీ ఉండే. దాంతోపాటు మా పాప బర్త్ ఒకటి నాకు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే తను బై బర్తే నిమోనియా బ్రీతింగ్ ప్రాబ్లంతో పుట్టిందనమాట. సో 21 days చూసారు కదా నేను ఎంత వెయిట్ ఉన్నానన్నది మీకు ఫోటోలో అయితే అర్థమవుతుంది. సో అప్పటికి ఇంకా నేను వెయిట్ కొంచెం తక్కువే ఉన్నానని చెప్పుకోవాలి. దాని తర్వాత ఇంకా వెయిట్ అయితే పెరిగిపోయానమాట. ఇంకా వెయిట్ లాస్ సిరీస్లోకి వస్తే మా పాపని వెంటిలేటర్ మీద పెట్టారని చెప్పాను కదా, పుట్టంగానే ఒక 5-10 minutesకి తీసుకొని వెళ్ళిపోయారనమాట వేరే చిల్డ్రన్ హాస్పిటల్కి. సో తను బై బర్త్ నిమోనియా ప్లస్ బ్రీతింగ్ ఇష్యూతో ఉండే అనమాట. సో ఇంకా ఆమెని 21 days వెంటిలేటర్లో పెట్టారు, చాలా సీరియస్ అని చెప్పారు. ఇంకా కాదొక డిప్రెషన్ స్ట్రెస్లోకి వెళ్ళిపోయాను. ఇంకా మా పాప 6 months దాకా తనని జాగ్రత్తగా చూసుకోవడము ఇదే సరిపోయింది. అసలు వెయిట్ మీద కాన్సన్ట్రేషన్ అనేది అస్సలు పెట్టలేదండి, పాపను చూసుకోవడమే సరిపోయింది అనమాట. తన హెల్త్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇంకా అప్పుడు అసలు డైట్ మీద కాన్సన్ట్రేషనే లేదనమాట అసలు. అంటే హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, కొంచెం వెయిట్ తగ్గడానికి ట్రై చేయాలన్న ఆలోచన అసలు లేకుండే. బీపీ వచ్చింది కదా, బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటున్నా ఏమైపోతుందిలే అనుకున్నాను. ఇంకా పాపను చూసుకోవడంలో ఉండిపోయాను అనమాట. సో ఇంకా స్ట్రెస్ వల్ల డిప్రెషన్ వల్ల నేను వెయిట్ అనేది చాలా పెరిగిపోయాను అప్పటికే నేను. హలో ఫ్యామిలీ, సో వెయిట్ లాస్ జర్నీ సిరీస్ చేస్తున్నాను కదా. యాక్చువల్లీ మా హస్బెండ్ అయితే నాతో పాటు డైట్ చేస్తానని చెప్పి ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకున్నారనమాట. ఇంకా నేను కూడా 7 లోపే ఫ్రూట్స్ అన్నీ తినేస్తానన్నారు. బట్ ఎన్ని డేస్ చేస్తారన్నది తెలియదు అనమాట. అతనికి ఇంకా విసుగు వచ్చిందంటే డైట్ చేయరు, మంచిగా తినేస్తారు. సో ఇంకా నేను వెయిట్ లాస్ సిరీస్లోకి వస్తే ఇంకా నేను మా పాపకి 6 months వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకున్నాను. తర్వాత ఇంకా అప్పటికే నేను 90 kgs వచ్చేసానమాట. 90 kgs వచ్చినా నేను పెద్దగా ఏం పట్టించుకోలేదు, సరే అదే తగ్గుతాంలే, ఎందుకంటే ఇంకా మనము డెలివరీ అయ్యి 6 months అయింది కదా అని అసలు పట్టించుకోలేదనమాట. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, సో ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను శనగలు ఉడకబెడుతున్నాను. ఇంకా వెయిట్ లాస్ సిరీస్లోకి వస్తే యాక్చువల్లీ నేను 90 kgs వచ్చిన తర్వాత కూడా నేను కొంచెం కాన్షియస్గా ఉండాల్సింది. అయినా కూడా సర్లే చిన్నగా డైట్ స్టార్ట్ చేద్దాము, చిన్నగా వెయిట్ లాస్కి చూద్దామని నేను చాలా నెగ్లెక్ట్ చేశాను. అయితే ఒకరోజు ఏమైందంటే మా పాప బర్త్డే అనమాట, పెద్ద పాపది. సో బర్త్డే కోసమని చాక్లెట్స్ డెకరేషన్ ఐటమ్స్ తీసుకొని వద్దామని చెప్పి బయటికి అయితే వెళ్ళాము. అక్కడ షాప్లోనే నాకు సడన్గా ఇట్లా హార్ట్లో పొడిచినట్టు అనిపించింది. అలాగే లెఫ్ట్ హ్యాండ్ బాగా లాగేసింది అనమాట. శ్వాస కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. సో ఇంకా నేను చాక్లెట్స్ వద్దు ఏమొద్దు, ఫస్ట్ అయితే హాస్పిటల్కి వెళ్దామని మా హస్బెండ్ అన్నారు. సో ఫస్ట్ ఒక హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. అక్కడ డాక్టర్స్ ఎవరూ లేరు. ఇంకొక హాస్పిటల్కి వెళ్దామని రెడీ అయ్యాను. వెయిట్ లాస్ సిరీస్లో ఇది ఎపిసోడ్ 11. మీకు రిమైనింగ్ ఎపిసోడ్స్ కావాలి అనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి షార్ట్స్లో చూడండి. నేను సిరీస్ 1 నుంచి అయితే పెట్టానమాట. సో ఆ రోజు ఇంకా బాగా పెయిన్ వచ్చేస్తే హాస్పిటల్కి వెళ్ళానని చెప్పాను కదా. ఆ హాస్పిటల్లో కూడా ఓన్లీ ఒక జనరల్ ఫిజిషియనే ఉన్నారనమాట. మెయిన్ డాక్టర్స్ అందరూ వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ రోజు నైట్ టైం వచ్చేసి 9:30 ఆ టైం అవుతుంది. సో ఇంకా డాక్టర్స్ ఎవరు అవైలబిలిటీలో లేరు. సో ఉన్న ఒక డాక్టర్ అయితే బీపీ అవన్నీ చెక్ చేశారు. బీపీ కూడా హై ఉందమ్మా నీకు అని చెప్పారనమాట. ఇంకా హార్ట్ రిలేటెడ్వి కొన్ని టెస్టులు రాశారు, ఈసీజీ ఇవన్నీ రాశారనమాట. ఫస్ట్ అయితే ఈసీజీ తీయించుకొని రండి, దాంట్లో ఎలా వచ్చిందో చూసి రిమైనింగ్ టెస్ట్ చేస్తా అని చెప్పారు. దాంతోపాటు ఇంకా బ్లడ్ టెస్ట్ కూడా చేశారనమాట. హలో ఫ్యామిలీ, మార్నింగ్ అయితే నేను ధనియా వాటర్ అయితే తాగుతున్నాను, డీటాక్స్ వాటర్ లాగా. సో ఇది హెల్త్కి చాలా మంచిది అనమాట, ఇలా డైలీ మార్నింగ్ ఒక డీటాక్స్ వాటర్ తీసుకోవడము. సో వెయిట్ లాస్ సిరీస్లోకి వస్తే కొన్ని టెస్ట్ అయితే రాశారని చెప్పాను కదా, దాంట్లో ఈసీజీ బ్లడ్ టెస్ట్ అవన్నీ రాశారు. సో బ్లడ్ టెస్ట్లో వచ్చేసి నాకు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది అని అయితే వచ్చిందనమాట. సో ఈసీజీ నార్మలే వచ్చింది. ఇంకొక బ్లడ్ టెస్ట్ కూడా అది హార్ట్ రిలేటెడ్, అది కూడా నార్మలే వచ్చింది. బట్ డాక్టర్స్ ఏం చెప్పారంటే ఇప్పుడైతే నార్మల్ వచ్చింది కానీ నీకు కొలెస్ట్రాల్ హైగా ఉంది కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, నీ లైఫ్ స్టైల్ అంతా చేంజ్ చేసుకోవాలి, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇంకా రిపోర్ట్స్లో అయితే అలా వచ్చింది కదా, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది అని చెప్పారు. ఇంకా డాక్టర్స్ కూడా జాగ్రత్తగా ఉండమన్నారు. ఇంకా అప్పటి నుంచి చాలా భయం వేసిందనమాట నాకు. అసలు ఆ పెయిన్ నాకు రోడ్డు మీద అలా వచ్చేసరికి చాలా అంటే చాలా భయమైంది. అదేంటి ఇంత పెయిన్ వచ్చింది, అసలు ఒకవేళ ఏమన్నా పెయిన్ ఎక్కువై ఉంటే అసలు పరిస్థితి ఏంటి, ఇదంతా చాలా ఆలోచనలు బ్రెయిన్లో తిరిగాయి అనమాట. డాక్టర్స్ కూడా చెప్పారు దీని అన్నిటికీ మెయిన్ రీజన్ నువ్వు ఇంత ఓవర్ వెయిట్ ఉండడము, 90 kg ఉండడం అంటే అసలు అది నీ హైట్కి తగ్గ వెయిట్ కాదు.
ఫస్ట్ అయితే నువ్వు వెయిట్ లాస్ అవ్వాలి. సో వెయిట్ లాస్ అవుతేనే ఈ గుండెలో నొప్పి ఇవన్నీ తగ్గుతాయి అని చెప్పారు. సో ఇంకా అప్పటికే నాకు పెయిన్ ఎక్కువ వస్తే డాక్టర్స్ చెప్పారు కదా, నువ్వు వెయిట్ వల్ల పెయిన్ వస్తుంది నీకు అని చెప్పి, సో కంట్రోల్లో ఉండాలి వెయిట్ అని చెప్పారు. అప్పటి నుంచి చిన్న చిన్న డైట్స్ అట్లా ఫాలో చేశాను, బట్ రెగ్యులర్గా అయితే ఫాలో చేయలేదన్నమాట. ఎన్నో డేస్ అయితే నాకు రాత్రిపూట నిద్ర కూడా ఉండేది కాదు, భయం వేసేది. ఎందుకంటే డాక్టర్ ఏం చెప్పారంటే, నువ్వు ఇలాగే బ్లడ్లో కొలెస్ట్రాల్ ఇలా ఉంటే ఏంటంటే హార్ట్ స్ట్రోక్స్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి హార్ట్కి రిలేటెడ్గా, ఒబేసిటీ బాగా అయిపోతుంది కదా, నువ్వు చాలా వరకు వెయిట్ తగ్గాలి లేకపోతే హార్ట్కి అస్సలు మంచిది కాదు అని చెప్పేసరికి చాలా రోజులు నిద్ర కూడా పట్టలేదు.